హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. రీసెంట్గా నేను మీషో నుంచి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశాను. సో ఆ ప్రోడక్ట్ యొక్క రివ్యూని అయితే మీ అందరితో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను ఆర్డర్ చేసిన ఈ ప్రోడక్ట్ అయితే నేను బయట షాప్స్లో చూసినప్పుడు ప్రైస్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది. కానీ మీషోలో ప్రైస్ అయితే చాలా తక్కువగా, బయట కంటే కూడా కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా అయితే అనిపించింది. సో అందుకే నేనైతే ఆర్డర్ చేశాను. సో ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చింది. నేను అనుకున్న దానికంటే కూడా నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ అయితే ఇదేనండి. ధూప్ స్టిక్ పెట్టుకుంటాం కదా స్టాండ్, క్వాలిటీ అయితే చాలా బాగుంది. దట్టు వుడ్ కూడా చాలా క్వాలిటీగా అయితే ఇచ్చారు. బయట షాప్స్లో అయితే 150, 160 అలా అయితే చెప్పారండి బార్గెన్ చేస్తే. కానీ మీషోలో అయితే ఇది నాకు 102 రూపీస్కి అయితే వచ్చింది. చూస్తున్నారు కదా, క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది. దట్టు బటన్ కూడా చాలా టైట్గా అయితే ఉంది. నేనైతే ధూప్ స్టిక్ వెలిగించి ఇది ఎలా ఉందో అయితే మీ అందరితో షేర్ చేస్తాను, చూడండి. నేనైతే పూజ రూమ్లో ధూప్ స్టిక్ అయితే వెలిగించి మీ అందరికీ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. సో ప్రోడక్ట్ అయితే ఇదేనండి. 102 రూపీస్ అయితే పడింది. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. క్వాలిటీ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ చాలా డీసెంట్ లుక్ అయితే ఉంది. సో ఇలా అయితే ధూప్ స్టిక్ వెలిగించి ఇలా బటన్ అయితే క్లోజ్ చేసేస్తే చాలా బాగుందండి. చూస్తున్నారు కదా. సో 4 వైపుల నుంచి కూడా స్మోక్ అనేది బయటకు వస్తుంది. సో చూడడానికి కూడా చాలా బాగుంది. మనం పూజ మందిరంలో ధూప్ స్టిక్ వెలిగించినప్పుడు మామూలుగా ప్లేట్లో వెలిగించినా కూడా ఆ పొగ వచ్చిన తర్వాత ఆ బూడిద అనేది అలా ఇలా అయితే జరిగిపోతూ ఉంటుంది కదా. అలా కాకుండా ఇలా పెట్టడం వల్ల ఏంటంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో లుక్ వైజ్ కూడా చాలా యూనిక్గా అయితే ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. నేను ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీ అందరికీ కూడా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.